పోలవరం పనులను పరుగులు పెట్టేస్తుంది కూటమి ప్రభుత్వం. జెట్ స్పీడ్ తో పనులు కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ప్రాజెక్టులో కొత్త డయాఫ్రామ్ వాల్ పనులు ఈ నెల 2వ వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. 2026 డిసెంబర్ నాటికి ఈ కీలక కట్టడాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది ప్రభుత్వం. వాస్తవానికి మొదటి ప్రణాళిక ప్రకారం జనవరి 2న ఈ పనులు ప్రారంభించాల్సి ఉంది. డయాఫ్రామ్ వాల్లో వినియోగించాల్సిన కాంట్రాక్ట్ మిక్స్ డిజైన్ ఖరారు చేయడంలో ఆలస్యమవుతుంది. కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అవి వచ్చాక కేంద్ర జల సంఘం, విదేశీ నిపుణుల బృందం పరిశీలించి ఏ కాంట్రాక్ట్ మిక్స్ ను వాల్ నిర్మాణంలో వినియోగించాలో ఖరారు చేస్తారు. ఇక ఫైనల్ అయితే వెంటనే పనులు స్టార్ట్ అవుతాయి. ఈ కట్టడం డిజైన్ నెలకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం లభించింది. ఈ వాల్ నిర్మాణంలో ఎలాంటి కాంట్రాక్ట్ వినియోగించాలనే నిర్ణయం తీసుకోనున్నారు నిపుణులు. 4 తరహాల్లో కాంట్రాక్ట్ సమ్మేళనాలను పరిశీలించారు. వాటి పరీక్షల ఫలితాలు తిరుపతి ఐఐటి నుంచి రావాల్సిందే. ఇక తరహా కాంక్రీట్ మిశ్రమం గతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ఉపయోగించిందే. మరో 3 మిశ్రమాలు కొత్తవి. ఇప్పటికీ 2 పరీక్షల ఫలితాలు అందాయి. వాటిని కేంద్ర జల సంఘానికి, విదేశీ నిపుణుల బృందానికి పంపారు. మరో 2 పరీక్షల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. జనవరి 5 నాటికి అవి వస్తాయని అంచనా. ఈ 4ంటి ఫలితాలు పరిశీలించి విదేశీ నిపుణుల బృందం సిఫార్సును చేయాల్సింది. కేంద్ర జల సంఘం ఆమోదించాల్సింది. వారి సమావేశం ఏర్పాటుకు ప్రాజెక్టు అథారిటీ ప్రయత్నిస్తుంది. జనవరి 5 తర్వాత ఏ రోజైనా విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జల సంఘం, పోలవర అధికారులు, పోలవర అథారిటీ సంయుక్త సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కాంక్రీట్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటారు. కాంక్రీట్ మిశ్రమం ఏది వినియోగించాలో తేలాక తక్షణమే డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ వర్కింగ్ ప్లాట్ఫామ్ 500 మీటర్లకు పైగా కంప్లీట్ అయింది. ఈ ప్లాట్ఫామ్ పై యంత్రాలను ఏర్పాటు చేసుకుంటారు. గైడ్ వాల్ పనులు 400 మీటర్ల మేర పూర్తవుతాయి. పోలవరం వద్ద ట్రెంచి కట్టర్ ఏర్పాటు చేశారు. డిజార్టింగ్ ప్లాంట్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. బెంటినైట్ మిశ్రమం కలిపే మిక్సింగ్ యూనిట్లు, సర్ల్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. క్రెయిన్లు, పంపులు, బ్యాచింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. స్థానికంగా పరీక్షలు చేసే ల్యాబ్లు ఏర్పాటయ్యాయి. వారానికోసారి, 15 రోజులకోసారి పరీక్షించే ల్యాబ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేపడుతున్న బావర్ సంస్థ సిబ్బందికి 150 మంది ఇప్పటికే విదేశాల నుంచి పోలవరం చేరుకున్నారు. రోజుకు 20 గంటలు పనిచేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలం వచ్చేలోపు డయాఫ్రామ్ వాల్ పనులని పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు.